విశాఖ జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలో 10కి 10 స్థానాల గెలుపు హర్షణీయమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు జరిగినా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో జగన్లు నైతికత విలువలపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని గంటా ఎద్దేవా చేశారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అభ్యర్థులను ఎలా బెదిరించి గెలిచారో అందరికీ తెలుసని గంటా విమర్శించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం పునరావృతమవుతుందని జోస్యం చెప్పారు. కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని, ఆగస్టు 15 నుంచి 100 అన్నా క్యాంటీన్లు మొదటి దశలో ప్రారంభమవుతాయని, త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా సిద్ధమవుతుందని, విశాఖకు త్వరలోనే మెట్రో రైలు వచ్చే సన్నాహాలు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గంటా పేర్కొన్నారు. కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఓటింగ్ నిన్న పడ్డ ఓట్లు చూస్తే 66-65 ఓట్లు కూటమి అభ్యర్థులకు పడ్డాయి. అంటే ఏదైతే 40 మంది జగన్మోహన్ రెడ్డిని కలిశారో ఆ 40 మంది కూడా నిన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేయలేదు. అంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ నాయకత్వం ఎలా ఉంది, ఆ పార్టీ నాయకుడి పైన వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో నేను ఎన్నికలు రుజువు చేశాయి. అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా ఆయన్ని వైఎస్ఆర్ పార్టీ ఫైనలైజ్ చేసిన తర్వాత 1-2 చోట్ల ఆయన మాట్లాడుతూ కూటమి గురించి, తెలుగుదేశం గురించి ప్రత్యేకంగా కొన్ని విమర్శలు చేశారు. అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో మాట్లాడుతూ ఏదైతే ఆయన విలువల గురించి, నైతికత గురించి, వీటిలన్నిటి గురించి కూడా మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తూ ఉంది. పాత సామెత ఉంది, ఏదో దెయ్యాలు వేదాలు వల్లించడం. అంటే రాజకీయాల్లో విలువలు, నైతికత ఇటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈరోజు అందరికి కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంది.